వేషధారుల వలె ప్రార్థన చేసి అనవసరమైన ప్రతికూల ఫలితాన్ని పొందటం కంటే నిజాయితీగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, నిజాయితీగా దేవుని సేవలకు సహకరించండి, నిజాయితీగా దేవుని సేవలు జరిగించే వారికి సహకరించండి, వారితో నిలబడండి. అనవసరమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఆధ్యాత్మిక ఆడంబరాలకు పోకుండాను ఆధ్యాత్మిక నిబద్ధతతో నిర్మలమైన మనస్సుతో పద్ధతితో ఈ దేవుని సేవలు జరిగించమని చెప్పాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మనం దేవునికి బోర్రలుగా మారదాం కానీ మన ముందు బోర్రలు ఊదించుకునే విచిత్ర ప్రయత్నాలను విస్మరించి వివరముగా దేవునిగా ప్రజలకు తెలియజేస్తూ ఒక స్థిరమైన భావనతో మన జీవితాలను, కుటుంబాలను, సంఘములను నిర్మించుకోవాలి. అలా ఎప్పటికే నిర్మించుకున్న అనేక మందిని నేను అభినందిస్తున్నాను, మిగిలిన వారిని ప్రోత్సహిస్తున్నాను. లేఖనాల వెలుగులో మన జీవితాలను సరిదిద్దుకొని దేవుని ప్రతినిధులుగా మనందరం ముందుకు సాగుదాం.